నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలోనూ దేశంలోనూ పరిస్థితి ఎలా ఉందంటే మా ప్రోగ్రాం టైటిల్ లాగే ఉంది, ఎవరి గోల వారిది. న్యూస్ పేపర్ చదువుదామంటే దొరకదండి. నష్టం 1800 కోట్లు దాటేసింది. రాష్ట్రంలో సమ్మెలు బందులు అట్టుడికిపోతున్నామండి. సచివాలయంలో ఫైలు కదిలితే ఒట్టు. పేదవాడు నలిగిపోతున్నాడు, రాజకీయ నాయకుడేమో వెలిగిపోతున్నాడు. ఏం చేస్తామండి, నన్ను తట్టుకునే టవర్ లేదు కానీ లేకపోతేనా ఎక్కి పారేసి తెలంగాణ ఇష్యూ తేలుస్తారా లేదా అని అటో ఇటో అసలు నానా యాగి చేసి పారేసేవాడిని. ఎనీవే, ఫస్ట్ లెట్ us get into the episode. నెత్తి మీద తెలంగాణ కుంపడితో నలిగిపోతున్నాడండి ఆయన. పార్టీ నుంచి రోజుకొకళ్ళు తుర్రు. కానీ చూడండి ఆ మేకపోతు గాంభీర్యం, ఆ టీవీ. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉండాలి, గ్రాఫిక్స్ కూడా బాగా చేయండి. చంద్రబాబు నాయుడు మజాక వస్తున్నామండి. ఏమి టీవీ రండి సార్. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నా. అరే ఏమన్నా నీకు ఆపునే ఏడుపు అనుకుంటాను. పల్స్ రేటు పెరిగిపోయింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది సార్. నడుము చుట్టుకొంత 2 ఇంచులు తగ్గిపోయింది. మాడిపోతుంది సార్. గడ్డం మాసిపోయింది, మొహంలో కళ తప్పిపోయింది సార్. ఇంకా మా ఆపాయన ఓవరాక్షన్. ఏ ఇంద్రవై ఏడుపులు పెడబాబులు అర్థనాదాలు ఏ ఉలిపోయారా నదిలో కడతా. ఏ ఆగురా వస్తున్నా. పిచ్చడా అరే ఊరికే సతాయించుకుంటాను నీ. ఇక దాసు ఇంకా చంద్రబాబు నాయుడికి ఏం కాదు. ఆయనకేమో హృదయం ఉన్నదా మన్న మట్టే ఏం మాడతాడు. ఆయనకేం కాదు. ఆయన ఊరికే మనిషి లెక్క నటిస్తున్నాడు కానీ ఆయన మనిషి కాదు, ఈయనపో ముద్ద. ఆయనకేం కాదు కానీ నువ్వు ఓవర్ యాక్షన్ ఇట్లా ఆపు. సారీ సార్, మీ పుణ్యమాని బాబు గారి పరిస్థితి చూసి బావురుమన్నాను సార్. ఈ టెన్షన్లో పడి మిమ్మల్ని వెల్కమ్ చేయలేపాను. అంతా బాగేనా సార్? అరే ఏం బాగు ఇంద్రవై, నా బొందబాగు, మా రక్తం మా చెమట మా మాంసం ముద్దలతోటి మేము మా తాత ముత్తాతలు కలిపి కట్టిన పన్నులతో ఈ హైదరాబాద్ నగరానికి ఇట్లా నిర్మించుకున్నాం. ఇంత పెద్ద సిటీనికి ఇట్లా చేసినాం. ఇప్పుడు ఈ సిటీ లేకుండా తెలంగాణకి ఇట్లా ఊహించుడే కష్టం. ఇదే మా తలకాయ, ఇదే మా మెడకాయ, ఇదే మా గుండెకాయ. ఇది లేని తెలంగాణని ఊహించుడు చాలా కష్టం. చాలా మంది ప్రతిపాదనలు ఇట్లా చేస్తారు. ఉమ్మడి రాజధాని అని, తాత్కాలిక ఉమ్మడి రాజధాని అని, ఇంకోటని గవేం చేయలేయి. తెలంగాణ విత్ హైదరాబాద్కి ఇట్లా వచ్చిందాక మా సమ్మెనికి ఇట్లా విరమింపజేసేది లేదు. మా షేగా పోగా ఢిల్లీకి సుతా చేరింది. 1-2 రోజుల్లో తెలంగాణ విత్ హైదరాబాద్ వచ్చినా ఆశ్చర్యపోనీకి లేదు. మీ గోల మీది సార్. మీ గోలేంటి సార్? పరిటాలని వైఎస్ఏ మర్డర్ చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమిటి సార్ విషయం? చూడమ్మా దాసు, నేను ప్రతిపక్ష నేతని. అలాంటి నేను చేతిలో చేసుకుని ఖాళీగా కూర్చుంటే ఈ ప్రజలంతా నన్ను మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్ అమ్మా. అట్నా? అందుకోసం ఎప్పుడు కూడా మనం వాళ్ళ బుర్రలో ఉండాలి. ఆ మాదిరిగా న్యూస్లో ఉండడం కోసం ఈ రామ్ గోపాల్ వర్మ ఫార్ములాని అడాప్ట్ చేసుకున్నాను. ఆ విధంగా సంచలనమైనటువంటి కామెంట్ చేసి దుమారం లేపి చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉన్నాడు అనేటువంటి విశ్వసనీయతను నేను సంపాదించుకుంటా ఉన్నాను. ఎలాగో మన మధ్యన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు లేడు కాబట్టి ఈ కామెంట్ చేశానమ్మా. అలా జరిగిందా? మరి అదే మాదిరిగా ఈ హత్య ఆయనే చేయించాడని చెప్పి నేను సునీత కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అయినా మరి సిబిఐ వాళ్ళు పోలీసులు ఆయన గారి హస్తం లేదని చెప్తా ఉన్నారు. కానీ మేము మాత్రం నమ్మడం లేదమ్మా. ఎందుకంటే మా అనుమానాలన్నీ ఆయన మీదే ఉన్నాయి. ఆ మాదిరిగా మనం ఇలా చేయడం వల్ల ప్రజల్లో మనం నానుతా ఉంటాం. అదే మ్యాటర్. ఓకే సార్, మీరైతే పని చేస్తున్నారు. సైలెంట్ గా పని చేసే ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనే మన సీఎం గారు. ఎక్కడున్నారో గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే
కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే ఓం శాంతి శాంతి అనిపించావే మరేవా చిరంజీవి ఉద్యమ ఊపులో మంచి దూకుల్లో ముందుకు పోతూ టెన్షన్గా ఉంటే నన్ను ఇట్లా ఐదు చేసినవు ఇదంతా నీది కదా ఇంకా పాట మహిమ మహేష్ బాబా మజాకన జబర్దస్త్ పాట తెచ్చినవు ఆగండి సార్ కాస్త మూడ్లోకి రండి. చిరంజీవి గారు సీఎం గారు మీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదని ఒకరంటే మరొకరికి థ్రెట్ అని చాలా రూమర్స్ ఉన్నాయి, కానీ వైజాగ్ సభలో మాత్రం బాగా కప్లింగ్ అయిపోయి బాగా కలిసిపోయారు సార్. వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడతారు. ఇక చూడండి, రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీకి మంచి స్ట్రక్చర్ ఉంది, కేడర్ గుడుక ఉన్నది, కానీ గ్లామర్ మాత్రం లేదు. ఇంకా రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని ఎట్ట తీసుకోవాలని అనుకుంటా ఉంటే అప్పుడే చిరంజీవి గారు గుడుక ఎంట్రీ ఇచ్చినారు. ఇంకా ఆయన గ్లామర్ మాకు తోడైంది కనుక ఇంకా మా పార్టీకి తిరగలేదని కూడా చెప్తా ఉన్నా. పాప ఆయన పిఆర్పి పార్టీ పెట్టినారు కానీ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అట్టనే డైలాగులు సరిగా లేకన్నా డైరెక్షన్ చేసినారు, అందుకే అట్టర్ ఫ్లాప్ అయినది. ఇంక ఇప్పుడైతే మాకు అన్ని ఉన్నాయి కనుక ఆయన మా పార్టీలో వచ్చినారు, ఇంకా హీరో కూడా అవుతారు, అట్టనే ఇటు గుడక కొడతారని చెప్పి చెప్తా ఉన్నా. అందుకే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం, మా పార్టీ కూడా ఆయనకి చాలా గౌరవం ఇస్తా ఉంది. ఇంకా రేపో మాపో మంచి పదవులు కూడా కట్టపెట్టేదానికి ఉన్నదని చెప్తా ఉన్నా. ఇగో చిరంజీవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం, అట్టనే గౌరవం కొడుక. అవును, మీరన్నా నాకు చాలా గౌరవం ఇష్టం సీఎం గారు. ఎందుకంటే మీరు స్థిత ప్రజ్ఞలు, రైతుల్ని మహిళల్ని రెండు కళ్ళుగా భావించి కొత్త పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని మీ సొంత బిడ్డలా చూస్తున్నారు. ఎంత సైలెంట్ వర్కర్ అండి మీరు. ఆడంబరాలు లేకుండా అనవసరమైనటువంటి ప్రచారాలు చేయకుండా మీ పని మీరు చేస్తున్నారు చూసారా, అది చాలా గ్రేట్ అండి. అంతేగాని ఈ పదవులదే ఉంది, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. ఈరోజు మీరు సీఎం, రేపు నేను సీఎంని. ఇక మన ఇద్దరికి పెద్ద తేడా లేదు కాబట్టి మనిద్దరం కలిసి ఒక్క బండికి 2 చక్రాలలాగా ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని అలా ముందుకు తీసుకెళ్దాం. ఓకే సార్, ఒకే బండికి 2 చక్రాలు, చాలా సంతోషం. కానీ మన కార్యక్రమానికి కూడా 2 బ్రేకులు ఉన్నాయి. మొదటి బ్రేక్ వచ్చేసింది, టేక్ ఏ బ్రేక్.